83వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 83 బై అరిందర్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 83వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా ధీమంతులైనటువంటి యోగుల కులంలో జన్మించడం ఎందుచేత దుర్లభతరమో ఈ 43వ శ్లోకంలో వివరిస్తున్నాడు స్వామి. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధం కురు నోదనః. కురునందన అర్జున, ధీమంతులు యోగుల మధ్య జన్మించినటువంటి యోగభ్రష్టుడు పూర్వజన్మకు చెందినటువంటి బుద్ధితో సంపర్కాన్ని పొందుతాడయ్యా. ఆ తర్వాత సంపూర్ణ యోగసిద్ధికి మళ్ళీ తీవ్రంగా ప్రయత్నిస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు. పుణ్యలోకంలో నుంచి తిరిగి జన్మించిన తర్వాత యోగభ్రష్టుడు ఆ జన్మలో పూర్వదేహానికి చెందినటువంటి అంటే పూర్వజన్మలోని దేహానికి చెందినటువంటి బుద్ధితో సంపర్కాన్ని పొందే అవకాశం ఉంది. ఇదే బుద్ధి సంయోగం అంట. వెనకటి జన్మలోని బుద్ధితో అంటే బుద్ధిలోని సంస్కారాలతో సంపర్కం పొందడమే బుద్ధి సంయోగం అంటారు దాన్ని. ఒక కవి కావ్యరచన చేస్తూ ఉంటాడు. రోజంతా వ్రాస్తాడు. రాత్రి అవుతుంది, పడుకుని విశ్రాంతి తీసుకుంటాడు. నిద్రలో అందమైనటువంటి స్వప్నాన్ని చూస్తాడు. ఉదయం నిద్రలేచిన తర్వాత నిద్రలోని స్వప్నానుభవాన్ని మరిచిపోయి కావ్యాన్ని నిన్న ఎక్కడైతే విడిచిపెట్టి నిద్రించాడో ఆ విషయాన్ని, దానికి సంబంధించినటువంటి భావాలను తిరిగి అందుకొని కావ్యాన్ని మళ్ళీ నడుపుకుంటూ రచనలో ముందుకు పోతాడు. యోగభ్రష్టుని పరిస్థితి కూడా అంతే. గత జన్మలో యోగాన్ని విడిచిపెట్టి మరణించి పుణ్యలోకాలలో పుణ్యఫలాలను అనుభవించి తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత పుణ్యలోక ఫలాలను మరచి పూర్వజన్మలో యోగాన్ని ఎక్కడైతే విడిచిపెట్టి మరణించాడో ఆ యోగ బుద్ధిని, దానికి సంబంధించినటువంటి సంస్కారాలను తిరిగి అందుకొని మళ్ళీ యోగాన్ని రెట్టించిన ఉత్సాహంతో కొనసాగిస్తాడనే విషయం స్పష్టమైపోయింది. పూర్వజన్మలోని శ్రవణజనిత సంస్కారం ఉండడం వల్ల ప్రస్తుత జన్మలోపల శ్రవణాధికాలకు ఎక్కువగా శ్రమించకుండానే యోగాభ్యాసాన్ని కొనసాగిస్తాడు. కొద్దిపాటి ఉపదేశం ఉంటే చాలు, పూర్వ సంస్కారం దివ్యంగా సహకరించే అవకాశం ఉంటుంది. పవిత్ర కార్యాలను ఆవిష్కరించే సందర్భాలలో మనం చూస్తుంటున్నాం జ్యోతి ప్రజ్వలన చేయడం సంప్రదాయం. నూనెలో తడిపిన వత్తిని దీపస్తంభమునందు ఉంచి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. వత్తి అగ్నిని అంటుకొని ప్రకాశించడానికి కొంత సమయం పడుతుంది. సమయాభావాన్ని గుర్తించి కార్యకర్తలు ఆ నూనె వత్తికి చివర కర్పూరాన్ని అద్దుతారు. అంతే, దీప ప్రజ్వలనం క్షణాల్లో దివ్యంగా జరిగిపోతుంది. ఆ జ్వాలకు వత్తి అంటుకొని ఆ తర్వాత నిరంతరాయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కర్పూరాన్ని తడపకపోయినా వత్తి జ్వలిస్తుంది, కానీ కర్పూరాన్ని తాపడం చేత శీఘ్రంగా జ్వలిస్తుంది. అలాగే యోగభ్రష్టుడు బుద్ధి సంయోగం చేత సాధనను తప్పక సాగిస్తాడు. కానీ రుచిర్భూతులైనటువంటి శ్రీమంతుల లేదా బుద్ధిమంతులైన యోగుల కుటుంబాల్లో జన్మించడం వల్ల సాధన కాలహరణం లేకుండా శీఘ్రంగా వేగాన్ని పుంజుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే విషయం అనేది వశిష్ఠుల వారు చెప్పినటువంటి యోగ వాసిష్టంలో కూడా మనకు కనబడుతుందన్నమాట పూర్తిగా. శుచీనాం శ్రీమతాం
మమతాంగేః గుప్తే గుణవతాం సతాం జనిత్వా యోగవేమేవైతే సేవంతే యోగవాసితాం తత్ర ప్రాగ్భవనాభ్యస్తం యోగభూమిం క్రమం బుధా దృష్ట్వా పరిపతన్యుచ్చైరుత్తరం భూమికాక్రమం. శుచుల, శ్రీమంతుల, గుణవంతుల, సాధువుల గృహాల్లో జన్మించి పూర్వ యోగ వాసన చేత యోగమును అనుష్ఠిస్తారట. పూర్వజన్మలో అనుష్ఠించినటువంటి యోగాభ్యాసం క్రమమును తెలిసి దానినే పరిణతితో ఆచరిస్తూ పోతారట. ఇది యోగ వాసిష్ఠ విషయం. కాబట్టి ఈ శ్లోకం లోపట అర్జునుని కురునందన అని సంబోధించాడు. కాబట్టి నందనము అంటే సంతోషింపచేసేది అని అర్థం. నందనుడు అంటే కుమారుడు, కురునందనుడు అంటే కురువంశాన్ని ఆనందింపజేసేటువంటి వాడు అని అర్థం. కురువంశన పుట్టినవాడు కుమారుడు అని మరొక అర్థం కూడా ఉంది. కురు అంటే ఆచరించు అని అర్థం. యోగస్థః కురు కర్మాణి, యోగస్థుడైన వై కర్మలను ఆచరించు అని ఇంతకుముందే మనం 2వ అధ్యాయంలో విన్నాం విషయం. యోగభ్రష్టుడు యోగుల యొక్క ధీమంతుల ఇండ్లలో పుట్టినట్లు అర్జునుడు కురువంశంలో జన్మించడం ఎంతో అనుకూలం కదా. సంస్కారాలు జన్మాంతరాల్లో కలిసి నడుస్తాయి అనడంలో సంశయం ఎక్కడుంది చెప్పండి. యుద్ధం చేయడానికి నడుం బిగించి కురుక్షేత్ర రణరంగంలో కాలు పెట్టినటువంటి అర్జునుడి లోపల తాత్విక మీమాంస తలెత్తిందంటే అది సంస్కారం కాక మరి ఏమిటి చెప్పండి. జన్మాంతరాలలో సంస్కారాలే ప్రధాన భూమికను పోషిస్తాయి. యోగభ్రష్టుని లోపల అవి మరీ స్పష్టంగా కనబడతాయి అని చెప్పేసి. కాబట్టి యోగుల వంశమందు జన్మించి సాధకుడు ఏం చేస్తాడు అంటే పూర్వము తాను అసంపూర్తిగా ఉంచినటువంటి యోగాన్ని దాని పూర్ణసిద్ధి కలిగే వరకు తిరిగి సాధించే ప్రయత్నం చేస్తాడట. మరి పుట్టగానే అతనికి యోగ సంస్కారం ఎట్లొస్తుంది అంటే పూర్వజన్మ యందని యోగ విషయమైన బుద్ధితో అతనికి సంయోగం కలుగుతుంది. అందువల్ల చక్కటి యోగ సంస్కారం ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. ఇక రాబోయేటువంటి 44వ శ్లోకం లోపల యోగ వైభవం ఎలాంటిదో ఇక్కడ స్పష్టపరుస్తున్నాడు మనకు. పూర్వభ్యాసేన తేనైవం శ్రియతే హ్యవౌషోపి సహం జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. యోగభ్రష్టుడు తానుగా ప్రయత్నించకపోయినా పూర్వజన్మలోని అభ్యాస బలం చేత యోగం వైపుకు లాగబడతాడయ్యా. యోగాన్ని తెలుసుకోవాలని కోరిక గలవాడు కాబట్టి వేదంలోని కర్మ మార్గాన్ని దాటిపోతాడట. మనందరికీ కూడా పూర్వాభ్యాసాలు ఎన్నో ఉన్నాయి. పూర్వాభ్యాసాలు అంటే పూర్వజన్మలో చేసిన అభ్యాసాలు. మనం గత జన్మలో ఏవో చేశాం, మరేవో చూశాం, అవన్నీ మనకు జ్ఞాపకం లేవు. అవి మనకు జ్ఞాపకం లేకపోయినా వాటికి సంబంధించినటువంటి సంస్కారాలు లేదా వాసన చిత్తంలో నిగూఢంగా అవ్యక్తంగా ఉంటాయి. ఇవే వీటిని ఏమంటే స్మృతులు అంటాం అనమాట. స్మృతులు మన వశంలో లేకపోయినా మనం స్మృతులకు వశపడి ఉంటాం. సంస్కారాల చేత మనకు తెలియకుండానే బద్ధులమై ఉంటాం. అందువల్ల మనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కొన్నింటిని ఆచరిస్తూ ఉంటాం. దీనినే శాస్త్రం లోపల తృణుజలూకా న్యాయం అని అంటారట. అంటే పూర్వాభ్యాసం చేత మన ప్రయత్నం లేకుండానే కొన్నింటిని ఆచరిస్తూ ఉంటాం. దీన్ని వేదం లోపల తృణుజలూకా న్యాయం అన్నది. తృణుజలూకా న్యాయం లోపల జలూకా అంటే సంస్కృతం లోపల జలగా అని అర్థం. తృణము అంటే గడ్డిపోచ. గడ్డిపోచను పట్టుకుని జలగా ముందుకు సాగుతూ ఉంటుందట. ఒక సమయంలో ముందున్నటువంటి ఆ గడ్డిపోచను పట్టుకుని వెనుక పట్టుకున్న గడ్డిపోచను విడిచిపెడుతుందట. ఇదే తృణుజలూకా న్యాయం. అంటే ముందున్న తృణాన్ని జలగ ఎందుకు పట్టుకుంది అంటే పూర్వాభ్యాసం చేత అని అర్థం. ఇష్టం లేని పనిని ఎవ్వరూ చేయరు. ఇష్టం లేకపోయినా చేశాము అంటే వాస్తవానికి అది ఇష్టమైనదే, కానీ అలాగని మనకు తెలియనిది. నేడు ఆ కార్యం మనకు ఇష్టం లేకపోవచ్చు, గతంలో ఆ కార్యాన్ని మనమే ఇష్టపడి చేసి ఉన్నాం. దానికి చెందినటువంటి సంస్కారాలు మన స్మృతుల రూపంలో చిత్తంలో ఉన్నాయి. అవి ప్రేరేపించినప్పుడు ఇష్టం లేకున్నా మనం ఆ కార్యాలనే మనం అవశులమై ఆచరిస్తాం. తన వశంలో లేని వారిని ఏమంటారంటే అవశులు అంటారట. ఈ విధంగా తిరిగి జన్మ ఇచ్చిన యోగభ్రష్టుడు పూర్వజన్మలో ఏది అసంపూర్ణంగా ఆచరించి విడిచిపెట్టడం జరిగిందో అట్టి యోగజనిత సంస్కార ప్రభావం చేత తిరిగి ఆ యోగాన్ని అనుష్ఠించడానికి అనువైనటువంటి ప్రదేశంలో అనుకూలమైన పరిసరాల నడుమ జన్మించి అభ్యాసాన్ని ప్రత్యేకమైనటువంటి కోరికతో ప్రారంభించకపోయినా పూర్వ సంస్కారాల ఒత్తిడికి లొంగి ఆచరిస్తాడట.
కర్మాభిలాష ఈ జన్మలో కలగకపోయినా పూర్వ సంస్కార తదనుగుణంగా కర్మానుశక్తిని కలిగించి కర్మాచరణానికి పురికొల్పుతుందట. ఎవరి ప్రేరణ లేకపోయినా, ఏ విధమైన అనుకూల పరిస్థితులు కనిపించకపోయినా కొందరు చిన్న వయసులోనే, శైశవ దశలోనే భక్తిని కలిగి ఉంటారు. ఎవరు చెప్పకపోయినా బాల్యంలోనే ఎవరో లాక్కని పోయినట్లు వెళ్ళి ధ్యానం చేస్తూ కనిపిస్తారు. ఇవన్నీ ఇష్టపడి చేస్తున్నారని చెప్పడానికి ఆధారాలు లేకపోయినా పూర్వాభ్యాస బలం చేతనే చేస్తున్నారని చెప్పక తప్పదు. యోగ ప్రశ్న విషయం కూడా అంతే అని చెప్పేసి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు మనకు 44వ శ్లోకంలో పట. కాబట్టి యోగ భ్రష్టుడు ఈ జన్మ లోపట మరల యోగం వైపుకి ఏ విధంగా ఆకర్షింపబడతాడంటే పూర్వజన్మ బంధమైనటువంటి యోగాభ్యాస సంస్కారం ఆ ప్రకారంగా అతన్ని బలత్కారంగా మళ్ళీ యోగం వైపుకి ఈడ్చుకోపోతుందట. అటువంటి యోగం యొక్క మహిమ ఎలాంటిదంటే దానిని గూర్చినటువంటి జిజ్ఞాస మాత్రంచి మనుషుడు శబ్ద బ్రహ్మాన్ని దాటివేస్తున్నాడట పూర్తిగా. యోగిత్వం ఎలా శ్రేయస్కరమో అది మనకు ఈ విధంగా ఇప్పుడు ఈ 45వ శ్లోకంలో వివరిస్తున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. పార్థ, పట్టుదల కలిగి ప్రయత్నం చేసేటువంటి యోగి పాపాలన్నీ పోగొట్టుకుంటాడయ్యా. అనేక జన్మలలో అభ్యసించినటువంటి యోగ ఫలితంగా యోగసిద్ధిని పొందుతాడు. ఆ తర్వాత సర్వోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ప్రయత్నం వెనకాల ఈ క్షణాన శ్రద్ధతో మనం భగవద్గీతను అధ్యయనం చేస్తున్నామంటే దీని వెనకాల ఎంతో కృషి ఉన్నది, ఎంతో ప్రయత్నం ఉన్నది, అనేక జన్మలలో ఆచరించిన సుకృతం తోడుగా ఉన్నది. అందువల్లనే ముక్తి అనేది శతకోటి జన్మల పుణ్యఫలంగా వర్ణించారు పెద్దలు మనకు. కాబట్టి పాడిన పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఎడనిండా నీ తలపులే, నా ఎడనిండా నీ తలపులే, చూడాలని నా కనులు నిన్ను చూపాలని కనుపాపలు, అసువులు బాసే వేళలోగా నీవు నాలో నిలిచిన వేళ దారి భక్త్యము, అసువులు బాసే వేళలోగం నీ రూపే చూపు కావాలని, పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, నేను నీవను భేదమేలా, నీవు నాలో నిలిచిన వేళ దారి భక్త్యము నామము, హరే నారాయణ దారి భక్త్యము నీ నామము, మోక్ష పదమే గమ్యము, పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, ఎన్ని జన్మల పుణ్య ఫలము ఎదనిందా నీ తలపులే, పాడినా నీ పాటలే. యోగ మార్గం అనేది చాలా పవిత్రమైనది, శుభకరమైంది. యోగాభ్యాసం మంగళకరమైంది.
అలాగని యోగాభ్యాసంలో అవరోధాలు తప్పవు కాబట్టి ప్రతిబంధకాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇవన్నీ యోగాభ్యాసంలో అనివార్యాలు. అయినా సంకల్పం నిశ్చయంగా ఉండి ప్రయత్నం దృఢంగా సాగితే ఫలితం ఎప్పుడు దూరం కాదనే విషయం స్పష్టమైపోయింది. ఒకవేళ ప్రయత్నంలో మనం విఫలమైనా అది సాధనలో అపజయం కాదు. సాఫల్యాలు ఒక విధంగా బోధిస్తే వైఫల్యాలు ఇంకో విధంగా బోధిస్తాయి. బోధ ఏదైనా జ్ఞానమే. జ్ఞానంలో ఎవరో కాదు, భగవంతుడే ఉన్నాడు. యోగాభ్యాసంలో సఫలమైన విఫలమైన పరమేశ్వరుడు మనకు దూరంగా కాలేడు అనే విషయాన్ని మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రయత్నాలు ఏదో ఒకనాడు ఫలితాలను తప్పకు ముందుంచుతాయి. యోగానికి ఫలితం యోగీశ్వరుడే. యోగికి గమ్యము పరమపద రూపంలో ఉన్న పరమేశ్వరుడే. అదే మోక్షం, అదే పరమమైనటువంటి గతి కాబట్టి, ఉత్కృష్టమైనటువంటి గమ్యం కాబట్టి యోగి లేదా యోగభ్రష్టుడు చివరిగా పొందేది మోక్షమే అని చెప్తూ, ఇక మనం చేయవలసింది ఏది ఉంది కాబట్టి ఏం చేయాలో స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చేయాలనే విషయంలో 46వ శ్లోకంలో చెప్తున్నాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అర్జున, తపస్సు చేసే వారందరికంటే యోగి శ్రేష్ఠుడయ్యా. శాస్త్రజ్ఞానం గల వారందరికంటే గొప్పవాడు. కర్మలు చేసే వారందరికంటే ఉత్తముడు. కాబట్టి పార్థ, నువ్వు యోగివికా అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మార్గం ఏదైనా నిశ్చయంగా గమ్యాన్ని చేర్చేదే ఉండాలి. అంతేకాదు మార్గం సరళంగా అల్ప ప్రయాసతో ఉండాలి. కాబట్టి అదే రుజు మార్గం, నిజ మార్గం, చక్కని రాజమార్గం. ఇదే ఈ అధ్యాయం లోపల మనము దర్శించినటువంటి ధ్యాన మార్గం, దుఃఖ సంయోగ వియోగ మార్గం. అది ధ్యానస్థితి విలక్షణమైంది కాబట్టి సాధనలన్నీ సంకల్పాలతో ముడిపడి ఉంటాయి, సంకల్పయుతంగా ఉంటాయి. ధ్యానం ఒక్కటే నిస్సంకల్పంగా ఉండే ప్రయత్నంలో కొనసాగుతూ ఉంటుంది. ఏదో పూర్ణత్వం వైపు మనం సాగుతున్నాం అనడానికి ఇదే స్పష్టంగా గుర్తు కనబడుతుంది. కాబట్టి సంకల్పాలతో ముడిపడిన సాధనలన్నీ చివరకు నిస్సంకల్పమైన ధ్యానం వైపే తిరుగుతాయట. ధ్యానం శ్రేష్టమైనదిగా చెప్పబడింది కాబట్టి అందుకే ధ్యానయోగి సర్వశ్రేష్ఠుడుగా చెప్పబడ్డాడు. తపస్సుల కంటే అధికుడు, జ్ఞానవంతుల కంటే ఉత్కృష్టుడు, కర్మాచరణమే ప్రధానంగా గల కర్ముల కంటే శ్రేష్ఠుడు. అందువల్ల అర్జున, నువ్వు యోగివికా అని చెప్పేసి ఆదేశించాడు భగవానుడు. ఇక్కడ తపింప చేసేదే తపస్సు. సాధనలు తపించేవారు తపస్సులు. కఠోరమైనటువంటి నియమాలతో నిరంతర ఉపవాసాలతో శ్రమించేవాడు తపస్సులు. తపస్సు అనేది మార్గమే. మరి తపస్సుకు ఫలం ఏమిటి అంటే, తపస్సు గమ్యం ఏమిటి? పాప నివృత్తియే తపఫలం. పాపాలను హరించేదే తపస్సు. కాబట్టి తపో సాధనలో శ్రమ అధికం, ఫలం అల్పం. అదే ధ్యానంలో అయితే ఎటువంటి కఠోర నియమాలు ఉండవు, దీంట్లో శ్రమ అధికంగా ఉండదు, కానీ ఫలం అల్పం కాదు, మహోత్కృష్టమైంది. సమ్యక్ దర్శన నిష్ఠయే ఫలంగా ఉంది. అందువల్ల తపస్సుల కంటే యోగి ఉత్కృష్టమైన వాడు అని గుర్తు చేస్తూ, జ్ఞానము అంటే పాండిత్యం, కేవలం శాస్త్ర పాండిత్యము, అది కూడా మీమాంసాది శాస్త్రజ్ఞానం. ఈ విధమైన పాండిత్యము ధర్మాచరణకు పనికొస్తుంది, కానీ ధర్మాచరణానికి సహకరిస్తుంది. ధర్మాచరణం ద్వారా పుణ్య సంచయము తత్పరంగా సర్వప్రాప్తులు కలుగుతాయి. కాబట్టి సర్వభోగాలు శాశ్వతాలు కావు. పుణ్యఫలంగా లభించే స్వర్గం పుణ్యంతో పాటు క్షీణిస్తుంది. ఆ తర్వాత భూమి గుండ్రంగా ఉంది అనేది అనుభవానికి ధ్యాన సాధన స్వర్గ ప్రధానమైంది కాదు, మోక్ష ప్రధానమైంది. తిరిగి వచ్చిపోక కాదు, తిరిగి రానిపోక, అసించే గమ్యం కాదు, పరమపద గమ్యం, పరమగతి. అందువల్ల జ్ఞానుల కంటే యోగి శ్రేష్టమైన వాడు అని చెప్పేసి గుర్తు చేస్తూ, కర్మ అంటే అగ్నిహోత్రాది వేదోక్త కర్మలు అని అర్థం. ఇవన్నీ ఇహపరాలకు చెందినవే, కానీ పరమ పురుషార్థమైనటువంటి మోక్షం వైపు సాగేవి కావు. ఆచారాలు ఎక్కువ, అవగాహన తక్కువ, శ్రమ అధికం, ఫలం అల్పం. సదాచార జీవనం కామ్యఫల సిద్ధి ప్రధానంగా సాగేవే, కానీ నిష్కామ్యంగా నడిచేవి కావు, సర్వాత్మ భావాన్ని ప్రసాదించవు. అవన్నీ ధ్యాన సాధనలోనే లభ్యమవుతాయి. కాబట్టి అందువల్ల యోగి కర్మల కంటే కూడా శ్రేష్టమైన వాడు అని చెప్పేసి గుర్తు చేస్తూ, ఇక చివరి శ్లోకంతో ఈ యొక్క అధ్యాయాన్ని మనకు ఇక్కడ పూర్తి చేస్తున్నాడు. అదే మనకు చాలా ముఖ్యమైనటువంటి శ్లోకంతో ఈ యొక్క అధ్యాయం మనకు పూర్తవుతుంది. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. నాయందే మనసు నిలిపినవాడు, నాయందే శ్రద్ధ కలవాడు, నన్నే ధ్యానించువాడు యోగులందరిలో కూడా శ్రేష్ఠుడు అని చెప్పేసి దీంట్లో గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మిక్కిలి శ్రద్ధ,
మనస్సును శ్రీకృష్ణుని యందు నిలిపినటువంటి వాడు, ఈయన శ్రేష్ఠుడు అనే విషయం ఈ యొక్క శ్లోకంలో స్పష్టపరుస్తూ ఈ యొక్క అధ్యాయానికి ఇక్కడ మనకు పూర్తి చేస్తున్నాడు. మనకు అంటే భక్తితో మాం భజతే, కాబట్టి ఈ యొక్క భక్తితో ఆ పదంతో మనకి ఇక్కడ ఈ అధ్యాయం అనేది ముగిస్తుంది. భక్తి శ్రేష్టమైంది, పవిత్రమైంది, నిరపాయమైనది. ఇందులో ఎలాంటి అపాయం లేదు, అది ప్రేమయుతమైంది. మోక్షానికి ఉపకరించే సాధనలో భక్తియే విశిష్టమైంది అనే విషయం ఇక్కడ మనకు పూర్తి తీసుకొస్తున్నాడు. ఇక మనం వెనుదిరుగు చూడాల్సిన అవసరం మనకి ఏముంది చెప్పండి. శాంతి సదనం మనకు ముందున్నదిగా, మన కొరకు నిరీక్షిస్తున్నది. భారాలు లేనటువంటి, బాధలు తిరిగినటువంటి, భయాలు అర్థం కాని అభయ సదనం అది, శాంతి నిలయం అది, ముకుందిని మందిరం అది. అదిగో అదేవిధంగా ముందుకు సాగుదాం. ఏషే బుద్ధే భవతి శాంత్యై గచ్ఛాశు గోవింద పదారవిందం యద్యన్నరాత్వాం విషయానిహంత్యు క్రోశత్వమం భోరుగలోచనేతి. మనసా వెళ్ళు, బాధల నుంచి బయటపడి శాంతిని పొందాలని ఉందా? అయితే వెళ్ళు. గోవిందుని యొక్క చరణార విందాలను పట్టుకో. మార్గమధ్యంలో విషయాలు అడ్డు తగిలి అవరోధాలను సృష్టిస్తాయని భయపడకు. అదే జరిగితే కమలలోచన కృష్ణ అని చెప్పేసి గట్టిగా అరిచేయమని చెప్తున్నాడు ఈ విధంగా. కాబట్టి ఆర్తుల బాధలను చూచి ఆదుకోవడానికే అచ్యుతునకు అంబోర్హలోచనాలు ఉన్నాయట. ఆయనకు కనిపెట్టుకుని కాపాడేందుకే కన్నయ్యకు కమలనయనాలున్నాయి. కాబట్టి ఆలోచించకుండా ఆనందాన్ని దూరం చేసుకోవద్దు. అంతా శుభమే జరుగుతుంది కాబట్టి తప్పకుండా కైవల్యం ప్రాప్తిస్తుంది. అస్సు 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 ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమయోగో నామ షష్ఠోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైనటువంటి భగవద్గీత యందు ఆత్మ సంయమ యోగం అనేటువంటి 6వ అధ్యాయము సమాప్తము. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.